ఇజ్రాయెల్లో అత్యాధునికంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. పౌరుల కోసం సేఫ్టీ రూమ్స్, బంకర్లు, బాంబు షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ సేఫ్టీ రూమ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సైరన్ మోగగానే ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఇక అపార్ట్మెంట్ సెల్లార్లో ప్రత్యేకంగా బంకర్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కో బంకర్లో 10 మంది వరకు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక రాకెట్ దాడి జరిగిన తర్వాత బంకర్లో వాళ్ళు సేఫ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రతి బంకర్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఐరన్ డోమ్తో దుర్భేద్యంగా ఈ బంకర్లు నిర్మించారు. మిసైల్ అటాక్ జరిగినా సేఫ్గా ఉండేలా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వీధుల వెంట ఎక్కడికక్కడ బాంబు షెల్టర్లు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సైరన్ వినగానే అందులోకి వెళ్ళిపోవాలని సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తాజాగా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ బ్యాంకింగ్ రంగంపై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ కూడా చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్లోని ఇటు తెలంగాణ వారి కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటైనట్టుగా తెలుస్తుంది. వెంటనే తెహ్రాన్ వీడాలంటూ భారతీయులకి ఎంబసీ అడ్వైజరీ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ నుంచి భారతీయులు స్వదేశానికి రోడ్డు మార్గాన బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పరిస్థితులు చాలా తీవ్రంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుండడంతో ఇప్పటికే తెహ్రాన్లో స్థానికులు కూడా చాలామంది రాజధానిని ఖాళీ చేస్తున్నారు. ఇటు భారతీయులు కూడా వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. మరోవైపు మొసాద్ డ్రోన్ ఫ్యాక్టరీని ఇరాన్ ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ ఏర్పాటు చేసినటువంటి డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. అలాగే పశ్చిమాసియాలోని అన్ని ఎయిర్పోర్ట్ కూడా దాదాపుగా మూసివేసినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్, ఇరానే కాదు చాలా ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు మూసివేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇరాన్, ఒమన్ తీరాల్లో ప్రస్తుతం 3 నౌకల్లో మంటలు కూడా చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఈ దాడులకు ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకుంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ కొత్త వార్ చీఫ్ అలీ కూడా మృతి చెందారు. ఇటు ఇజ్రాయెల్కు G7 దేశాలు కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాడులు అయితే తీవ్రతరం అవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్లో మాత్రం అత్యంత కట్టుదిట్టమైన బంకర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అక్కడ సేఫ్టీ షెల్టర్లు అలాగే బంకర్లు కూడా ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్ సెల్లార్లు కూడా ఇవి ఏర్పాటు చేశారు. సైరన్ మోగ్గానే ఆ రూమ్లోకి వెళ్ళిపోవాలి. రోడ్లపై కూడా ఎక్కడికక్కడ బంకర్లు షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ రోడ్డుపై వెళ్తుంటే కూడా, కారులో వెళ్తున్నా కూడా సైరన్ మోగిందంటే బంకర్లోకి దిగి వెళ్ళిపోవాల్సింది. ఆ రకంగా రాకెట్ దాడి జరిగినా వాళ్ళు సేఫ్గా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేశారు. ఐరన్ డోమ్తో దుర్భేద్యంగా ఈ బంకర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఇంటికి కూడా ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. మిసైల్ అటాక్ జరిగినా సేఫ్గా ఉండేలా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇరాన్లో తెలుగు వాళ్ళు కూడా ఇజ్రాయెల్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఉంటే భారతీయులు కూడా ఎప్పటికప్పుడు ఎంబసీ జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇజ్రాయెల్లో జెరూసలేంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ తెలుగు వాళ్ళతో, తెలుగు వ్యక్తులతో బిగ్ టీవీ కాంటాక్ట్ అయింది. ఎక్స్క్లూజివ్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు అందించే ప్రయత్నం చేసింది. ఇజ్రాయెల్లో మన ఏపీకి చెందిన, ఈస్ట్ గోదావరికి చెందిన రాజు అనే తెలుగు వ్యక్తి అక్కడ ఉన్నారు. 2 సంవత్సరాలుగా ఉంటున్నారు. అలాగే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. యూట్యూబర్గా కూడా ఆయన అక్కడ చాలామంది అవుతున్నారు. ఇజ్రాయెల్లో ఈస్ట్ గోదావరి అబ్బాయి పేరుతో ఆయన అక్కడ ఒక ఛానల్ కూడా నడుపుతున్న పరిస్థితి. సో రాజు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ కోసం కొన్ని వివరాలు అందిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. బంకర్ కూడా నేను చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉంటుంది అనేది రూమ్. ఇవి వచ్చేసి ఎమర్జెన్సీ డివైజెస్. ఎప్పుడైతే మనకి ఎక్కువ యుద్ధం జరుగుతున్నప్పుడు మాకు ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మాకు అలర్ట్ ఇస్తూ ఉంటారనమాట. సో మేము బంకర్ లోకి వెళ్ళాలా, సేఫ్టీ రూమ్ లోకి వెళ్ళాలా, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మాకు ఇది 24 hours మాకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సేమ్ మనకి ల్యాండ్ లైన్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలానే పనిచేస్తుంది. దీనికి ఎటువంటి పవర్ కనెక్షన్ ఉండదు. ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మాకు ఇక్కడ అలర్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. వాయిస్ ఓవర్ కూడా వస్తుంది ఇందులోనే. అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ దగ్గర మీకు ఒక నెంబర్స్ బోర్డు చూపించాను కదా. సో అక్కడ బటన్ ప్రెస్ చేస్తే కనుక అది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఎవరో మనకి తెలిసిన వాళ్ళ కాదనేది చెక్ చేసుకుని అప్పుడు మనం ఇక్కడ కీ బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. సో వాళ్ళతో మనం ఇక్కడ నుంచి కూడా మాట్లాడడానికి వీలుంటుంది దీని ద్వారా. సో ఇప్పుడు కిందకి వెళ్దాం. సో -2 కొంతమందికి అయితే కనుక కింద సెపరేట్గా అంటే కొన్ని లేయర్స్ వరకు లిఫ్ట్ ఉంటుంది. సో మనం అయితే కనుక ఫస్ట్ -2కి వెళ్ళాలి.
-2కి వెళ్ళిన తర్వాత కిందకి ఒక ఫ్లోర్ దిగి వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమందికి అయితే కనుక డైరెక్ట్ ఎక్కడ వరకు అయితే బంకర్స్ ఉంటే అక్కడ వరకు కూడా లిఫ్ట్ ఉంటుంది. బట్ మాకు లేదు అలాగా. మేము -2 వరకు వెళ్ళి అక్కడి నుంచి కింద మళ్ళీ 2 ఫ్లోర్స్ ఉన్నాయి మాకు. బట్ మేము ఒక ఫ్లోర్ దిగితే చాలు. సో అది మేము చూపిస్తాను. సో స్టెప్స్తో దిగి మళ్ళీ ఒక ఫ్లోర్ కిందకు వచ్చిన తర్వాత మాకు ఇలా ఉంటాయి కింద రూమ్స్. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నెంబర్ వేసి ఉంటుంది ఇక్కడ. ఇది వాళ్ళకి సంబంధించిన రూమ్ అనమాట. సో ఇది 312. అలా ప్రతి ఒక్కరికి కూడా నెంబర్స్తో ఉంటుంది ఇక్కడ రూమ్స్. సో ఎవరి నెంబర్స్ వాళ్ళు వెళ్తారు ఇన్ కేసు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు. సో ఆ టైంలో మాత్రం కిందకి రావాల్సి ఉంటుంది. నార్మల్ టైంలో అయితే కనుక పైన సేఫ్టీ రూమ్ సరిపోతుంది నార్మల్గా అయితే. సో ఇది మా సేఫ్టీ రూము. ఇది మా సేఫ్టీ రూము. సో నేను చూపిస్తాను మీకు లోపల ఓపెన్ చేసి ఎలా ఉంటుందని చెప్పేసి. 3-4 కీస్ ఉంటాయి. సో రూమ్ అయితే కనుక ఇలా ఉంటుంది లోపల. సో ఈజీగా ఒక 10 to 8 మెంబర్స్ కూర్చోవడానికి ఉంటుంది. 3 మెంబర్స్ పడుకోవడానికి ఉంటుంది. అండ్ ఫోల్డింగ్ టైప్ బెడ్స్ ఉంటాయి ఇందులో. ఈ ఫోల్డింగ్ టైప్ బెడ్స్ మీద పడుకోవచ్చు అండ్ కూర్చోవడానికి వీలు ఉంటుంది. సో ఇది వచ్చేసి మా ఎంప్లాయర్ హౌస్. అండ్ నేను ఉండే రూమ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బయట నుంచి మిసైల్స్తో కొట్టినా కూడా డోర్ ఓపెన్ అవుతుంది, అంత స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ రూమ్ మొత్తం పైన కింద కూడా మొత్తం అంతా ఐరన్ రూమ్ ఇది. విండో క్లోజ్ చేస్తారు కదా, విండో క్లోజ్ చేసినప్పుడు ఆక్సిజన్ ఎలా అవుతుంది, ఆక్సిజన్కి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆక్సిజన్ కోసం ఇక్కడ సో మీరు చూడొచ్చు. సో 2 హోల్స్ ఉంటాయి. సో ఆ 2 హోల్స్ నుంచి కూడా ఆక్సిజన్ రావడం జరుగుతుంది. బట్ చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి హోల్స్ ఉంటాయి. ఇన్ కేసు ఇందులోకి వచ్చిన తర్వాత, ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇన్ కేసు ఎవరికైనా కొంచెం ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందంటే కనుక సేఫ్టీ పర్పస్గా ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. نزل عالجسر يلا جمر لا اله الا الله لا اله الا الله يا ريت يا ريت